ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ప్రధానంగా మనం ఒక వార్త చూస్తున్నాం, రైతుకు దుఃఖం దళారీకి రొక్కం అంటూ. సర్కారు కేంద్రాల్లో కొనుగోళ్లు కాన్ రావట్లేవు. దాదాపుగా వారం 10 రోజులుగా అక్కడ పడిగాపులు కాస్తున్నా కూడా ఎటువంటి కొనుగోళ్లు మాత్రం జరగట్లేవు. కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రారంభించినా కూడా చాలా నెమ్మదిగా కొనుగోళ్లు నడుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండ్ నిన్న జనగామ మార్కెట్లో ధాన్యం ధర తగ్గించారంటూ ఆరోపిస్తూ రైతులందరూ కూడా ఆందోళనకు దిగారు. మరోపక్క కేసముద్రం మార్కెట్లో కూడా మిర్చి ధర తగ్గించారని ఆరోపిస్తూ రైతులు అక్కడ ఆందోళనకు దిగారు. సో ఇది అంటే రైతులు ఎందుకు ఈ రకంగా తమ పంట అమ్ముకోవడం కోసం ఇంత తంటాలు పడవలసి వస్తుంది, రైతుల సమస్యలు తీర్చే వాళ్ళెవరు అనే ప్రశ్నలు ఇవాళ రైతాంగం నుంచి ఆవేదనపూరితంగా వస్తున్నాయి. రైట్, దేవిప్రసాద్ గారు, సో రైతులు ఈ రకంగా ఆందోళన బాటపట్టాల్సి వస్తుంది. సో ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి చివరికి అమ్ముకునే దగ్గర ధాన్యం కొనుగోళ్ల దగ్గర అదే, కేంద్రాల దగ్గర అదే ఆందోళన, తర్వాత మార్కెట్లలో కూడా అదే ఆందోళన. గుడ్ మార్నింగ్ రాజేష్. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి సోదరులకు అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. రైతుకు దుఃఖం దళారీకి రొక్కం అనేటువంటి పదం మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మరొకసారి చూడాల్సినటువంటి దుస్థితి తెలంగాణ సమాజానికి రావడం విషాదకరం. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు కన్నీరు లేకుండా ఉండాలి, రైతులకు దుఃఖం లేకుండా ఉండాలి, రైతుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించాలనేటువంటి నిర్ణయంతో అనేక నిర్ణయాలు తీసుకొని 10 ఏళ్ల కాలంలో రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. చివరికి వడ్లు కొనమని కేంద్రం చేతులు ఎత్తేస్తే ఆ వడ్లను కూడా టోటల్గా కొని రైతాంగాన్ని ఆదుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు మనకు కనబడుతూ ఉంటే, రెండో వైపు వచ్చిన 4 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు కన్నీరుతో పాటు అనేక ఇబ్బందులు కూడా తెప్పిస్తున్నది అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతులందరూ కూడా అసలు మీరు రైతు భరోసా ఇవ్వలేదు, 2 ఎకరాలకు 3 ఎకరాల వరకు ఇచ్చి మిగతాయన్ని ఆపేసారు. అయినప్పటికీ కూడా రైతు చాలా ఇబ్బందికరంగా విద్యుత్ సరైనటువంటి రీతిలో రాకున్నా, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆసరా లేకున్నా కష్టపడి పండించి ఇవాళ మార్కెట్కు రైతు ధాన్యం తీసుకపోతే మీరు చేస్తున్నటువంటి దోపిడీ 200 రూపాయలు తగ్గించడం కాక పైగా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ 500 బోనస్ అటు పక్కకు పెట్టి ఉన్న ధర మీదనే 200 రూపాయలు తీసుకోవడం, సరైనటువంటి సంతులు లేకపోవడం, అక్కడ గోనె సంతులు లేకపోవడం, అవసరమైనటువంటి సౌకర్యాలు చేయలేకపోవడం, దాంతో రైతులందరూ కూడా నేను ఇవాళ నమస్తే తెలంగాణలో చాలా హెడ్లైన్స్లో 2 ప్రధానమైనటువంటి ఫోటోలు మనకు కనబడతా ఉన్నాయి. రైతాంగం అంతా కూడా పోయి మార్కెట్ యార్డ్లలో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ మొన్న చీఫ్ సెక్రటరీ గారు ప్రకటించినట్టున్నారు, 7,000 కేంద్రాలు ఏదో మేము ఓపెన్ చేసినామని చీఫ్ సెక్రటరీ గారు ప్రకటించారు. కానీ ప్రకటించిన కేంద్రాల దగ్గర ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు, చాలా కేంద్రాలు తెరవనే లేదు. ఇప్పటికే వస్తున్నటువంటి వడ్లను అన్నీ కూడా రోడ్డు మీద వేసుకొని రైతు మొగులు దిక్కు చూసుకుంటూ కూర్చునేటువంటి పరిస్థితి, అకాల వర్షాలు వస్తాయని అలర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇప్పటికైనా యంత్రాంగం కదిలి రైతులకు ఆ 200 రూపాయలు కట్ చేయకుండా చూడాలి. పైగా సరైనటువంటి ధర వచ్చేటట్టు అన్ని ధాన్యం మొత్తంగా కూడా కొనేటట్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. విజయ్ గారు, సో రైతులు తమ పంటను అమ్ముకోవడం కోసం ఇంత తన్నడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నిన్న జనగామ మార్కెట్లో చూసినా, తర్వాత కేసముద్రం మార్కెట్లో చూసినా కూడా తమ ఉన్న ధర తగ్గించడు, బోనస్ తర్వాత దేవుడు ఎరుగని ఉన్న ధర వచ్చే పరిస్థితి లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా ఎటువంటి సమన్వయ లోపం లేకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఎటువంటి చర్యలు జరగాల్సిన అవసరం ఉంది? అంటే 4 నెలల కాలంలోనే ప్రభుత్వం యొక్క మెయిన్ ఇంటెన్షన్, ప్రభుత్వ కాన్సన్ట్రేషను రైతు కేంద్రంగా పరిపాలన జరగట్లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఏమైందంటే తెలంగాణ రావడం, తెలంగాణ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం అనేది గత ప్రభుత్వం గుర్తించి దాని మీద కాన్సన్ట్రేషన్ తోటే పరిపాలన నిర్ణయాలు తీసుకోవడము, రైతాంగానికి అసలు అంతకుముందు వ్యవసాయ కొనుగోలు కేంద్రాలనే లేకపోతున్నాయి కదా తెలంగాణ రాకముందు. ఈ 7,000 కేంద్రాలు పెట్టితే గత ప్రభుత్వం పెట్టినటువంటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రైతు కేంద్రంగా పరిపాలన చేసే ఆలోచన
తగ్గిపోయింది. అందుకే ఈ సమస్యలన్నీ అంతకుముందు ఎవరైనా మార్కెట్కి వెళ్ళాల్సిందే, మార్కెట్ కొనుగోలు కేంద్రాలు అనేవి ఎప్పుడు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు. అవును. ఇప్పుడు ఊరికి ఒక ఊరికి ఒకటి, 2 ఊర్లకు కలిపి ఒకటి, ఇటువంటి అనేది మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మార్కెట్ కేంద్రాలకే పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఒక 5-6 రోజులు, వారం 10 రోజుల వరకు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుండేది. ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు దాదాపుగా వాళ్ళకు అయినటువంటి 12,000 గ్రామాలు ఉంటే 7,000 చిల్లర వరకు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం గత ప్రభుత్వం. దాన్ని కొనసాగించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. నిరంతరం దాని మీద సమీక్ష పెట్టి ఇంతవరకు ముఖ్యమంత్రి దానికి సంబంధించిన సమీక్ష చేసినట్లేదు. ఏమైనా పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు 1-2 సార్లు సమీక్ష పెట్టి మేము ఈసారి 7,000 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము, అందరూ మిల్లర్లు ఎవరు రావద్దు, తరుగు తీయొద్దు అని. కానీ అట్లాంటిది ఏది జరగట్లేదు. మిల్లర్లు వస్తున్నారు, చూస్తున్నారు. 40 కిలోల బస్తాకి ఈసారి, గతంలో తరుగు పేరుతోటి 1/2 కిలోనో ఎక్కువగా ఉంటుంది. ఈసారి 1.5-2 కిలోల వరకు ఎక్కువగా తీస్తున్నారు. 40 కిలోల బస్తాకే తరుగు తీస్తున్నటువంటి ఉన్న మార్కెట్ దాంట్లో అనేక మంది రైతులు చెప్తున్నటువంటి అంశం. ప్లస్ లేటుగా చేస్తున్నటువంటిది, అక్కడికి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సరైన సౌకర్యం. కొంతమంది రైతాంగం, మీరు కానీ నిన్న అదే జనగాలని పంట తగలబెట్టుకుంటాం అనే దగ్గరికి వెళ్ళిపోయారు. ఒకటి, చేన్లు తగలబెట్టుకున్నారు, పంటలు ఎండిపోయినాయి. పండినటువంటి పంట విషయంలో ఏమంటున్నారు, వచ్చి చూసి తాలు ఉన్నది, తడి ఉంది, తేమ ఎక్కువ శాతం ఉందని చెప్పి ఎక్కువగా తాలు తీస్తున్నటువంటిది కనిపిస్తున్నది. మిల్లర్లకు సరిగా సహకరిస్తలేరు అనేది. మరోవైపు మిల్లర్లను కూడా ఈ ప్రభుత్వం వేధించింది, వాళ్ళ ఆకక్ష కూడా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఓవరాల్గా రైతాంగానికి సంబంధించినటువంటి అంశాన్ని బేస్డ్గా ఈ పరిపాలన కొనసాగట్లేదు. నిరంతరం ఏదో ఒకమైనటువంటి రాజకీయ సంబంధించినటువంటి అంశం మీదనే నడుపుతున్నారు. ఈ 100 రోజుల దాటినటువంటి దాంట్లో దాదాపు 20-25 రోజులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. ఈ 100 రోజుల్లో దాదాపు 25 రోజులు, ఈ రోజుకు మళ్ళీ ఢిల్లీకి పోతున్నట్టు తెలుస్తున్నటువంటి ఇలాంటి పరిపాలనతో రైతాంగం తెలంగాణలో ఇబ్బంది పడుతుంది. అది ఈ అన్ని మానుకొని రైతాంగం దృష్టిగా కేంద్రీకరించి నిరంతరం సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రైట్. దేవిప్రసాద్ గారు, కేవలం లోక్సభ ఎన్నికలపైన దృష్టి సారించకుండా ముందు రైతాంగ సమస్యలు కావచ్చు, వాళ్ళ తాగునీటి కోసం, తర్వాత సాగునీటి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇవన్నీ అడ్రస్ చేయండి అనేది వాళ్ళ ప్రతి ఒక్కరి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ప్రభుత్వంగా ఇటువంటివి చేయాలి, తర్వాతనే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి, కానీ ముందు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేరు అనేటువంటి విమర్శ వినిపిస్తూ ఉంది. రాజేష్ గారు, ఒకవైపు ఏమో సరే వచ్చిన ధాన్యానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ ఒకవైపు సాగుతూ ఉంది, బోనస్కు ఎత్తివేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. రెండో వైపు ఏంటంటే అసలు పంటలే పండకుండా ఏమాత్రం ప్రత్యామ్నాయ పద్ధతులు తీసుకోకుండా ఇప్పటికే 20 లక్షల ఎకరాలు మొత్తం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి చూసినాం. హరీష్ రావు గారు, మా మంత్రులు, చివరికి మా అధినేత కేసీఆర్ గారు కూడా పోయి పండిన పంటలు, ఎండిపోయిన పంటల్ని, తర్వాత దుర్భిక్షాన్ని స్వయంగా పరిశీలించి ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన తర్వాత అక్కడో ఇక్కడో చర్యలు ప్రారంభమై ఏమైపోయిందంటే గత కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి ఏ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం దొరికినాయో ఇప్పుడు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళు మొత్తంగా కూడా ఎన్నికల మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టారు. పొలం ఎందుకు ఎదిగిపోతుందంటే మేడిగడ్డ కుంగిపోయిందని చెప్తా ఉన్నారు. అసలు మేడిగడ్డకు పొలం ఎండిపోవడానికి, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి కానీ, లేకుంటే ఉన్న నీళ్లు విడుదల చేయడానికి కానీ మేడిగడ్డకి ఏం సంబంధం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా కేవలం అన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని ప్రజల్లో భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు మన కరీంనగర్ పోయి పెద్ద ఎత్తున మేము ముట్టడిస్తామని చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ మేడిగడ్డకు రిపేర్లు ప్రారంభించేటువంటి ఇవి ఎప్పుడో చెప్పినాం మనం. 4 నెలల కిందనే మనం అందరం కూడా ఏం చెప్పినాం, తాత్కాలిక మరమ్మతులు చేసి మీరు నీటిని సరఫరా, ఉన్న నీటిని ఎత్తిపోసి చెరువులు నింపండి, కాలువల్లో నీళ్లు వదలండి అని చెప్పినాం. చేయలేదు. సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు హెచ్చరిక చేసిన తర్వాత నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ప్రతిపక్షాలు రోడ్డు మీదకి ఎక్కినాక తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేసేంత వరకు కూడా వీళ్ళు కదలినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఎన్నికలు, రాజకీయాలు, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేసీఆర్ మీద రకరకాలు చెప్పి ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద ప్రజల్లో చర్చ జరగకుండా రోజు కొత్త చర్చను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్న ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు చింతలపల్లి స్వామిరెడ్డి అని ఆయన రాజకీయ కక్షలతో జనం నడివిరుస్తారా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి సంబంధించి అంటే రిపేర్స్ చేయాల్సింది దాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం అంటూ ఆయన మాట్లాడిన
ఒక ఆడియో నిన్న బాగా వైరల్. నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం లక్షలాది రైతాంగం ఇవాళ రాజేష్ గారు ఒక ఉపాధ్యాయుడు ప్రకటించినట్టుగానే ఇవాళ అందరి గొంతు అదే ఉంది. మీరు కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద, లేకుంటే మీరు కక్ష పెంచుకొని గత ప్రభుత్వ వైభవాల్ని మీరు చూపెట్టడానికి మీకున్నటువంటి ఈగో అడ్డం వచ్చి కనీసం కాళేశ్వరం నీళ్లకు సంబంధించి లిఫ్ట్ చేసి లక్షలాది ఎకరాలకు మీరు నింపి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇలా చిన్న రిపేర్ చేయాలి. మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంటు. ఆ కాంపోనెంట్లకు వచ్చినటువంటి నాణ్యత లోపమా, ఇంకొక లోపమా, ఏం లోపమా, సాంకేతికపరమైన లోపమా గమనించి మీరు దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మర్చి ఇవాళ చేతులెత్తేసి మేమేమి చేయలేము గత ప్రభుత్వం అని అంటే మరి ఎందుకు వచ్చినట్టు? మీరు కేవలం విచారణ సంఘమా ఇది? ప్రభుత్వ పరిపాలన చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వమా? ఇది చూస్తూ ఉంటే ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి వచ్చిన ప్రభుత్వంగానే భావిస్తున్నారు. ఇది ప్రజల మేలు కోసం వచ్చినటువంటి ప్రభుత్వంగా ఇవాళ ప్రజలు భావించడం లేదు. ఎందుకంటే రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటిది లేదు, ఏది కూడా ఇవాళ పెన్షన్లు లేవు, సామాజిక పెన్షన్లు లేవు. అన్నీ కూడా ఈ 100 రోజుల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎత్తగొట్టి ఇవాళ కేవలం ఎన్నికల పేరు మీద, ఇంకొక దాని పేరు మీద దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ మేము చేసినటువంటి పొరపాటును చెయ్యం, ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఎదుర్కొంటామనేటువంటి విషయంలో ఇలా రైతాంగం చైతన్యవంతం. రైట్ విజయ్ గారు, ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఆయన స్వామిరెడ్డి అనేటువంటి విశ్రాంత ఉపాధ్యాయుడు చందాలు వేసుకొని ఇప్పుడు కాళేశ్వరాన్ని బాగు చేసుకుందామని ప్రజలకు ఆయన తన ఆవేదనపూరితంగా ఒక పిలుపు కూడా ఇచ్చారు. సరే, నిన్న వారు ప్రస్తావించినట్టుగా నిన్న అయితే ప్రభుత్వం ఏదో ముందుకు వచ్చింది కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలనేది. సో ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ఎంతో కొంచెం పంటల్ని కాపాడే ప్రయత్నం అనేది ఎట్లా జరిగేది? అదే ఉన్న ప్రభుత్వం ఒక ఈగోకి పోయి ఉపాధ్యాయుడిగా చెప్పిన తెలంగాణకున్నది ఎత్తిపోతారు తప్ప మరో మార్గం లేదు. ఆ మార్గం కోసమే గత ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి కాళేశ్వరాన్ని మంచిగా రూపొందించి చేయించినటువంటిది కనిపించింది. దానికి వచ్చినటువంటిది రిపేర్లను చేయకుండా వచ్చిన ఇబ్బందులను తొలగించి చేసినట్లయితే ఈ సమస్య ఉండకపోతుండే. అసలు ఈ సమస్య హైదరాబాద్కు కూడా ఈ నీటి సమస్య, ట్యాంకర్ల సమస్య, తాగునీటి సమస్య ఏది ఉండకపోయేటువంటి సమస్యని వీళ్ళు ఏదో రాజకీయం చేసి ఎన్నికల్లో లాభపడదామనే ఒక ప్రయత్నం చేస్తే అది తిప్పికొడుతున్నటువంటిది. రోజు ఇంత ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వం నిర్వహణ లోపంతో వచ్చినటువంటి సమస్యనే. ఉపాధ్యాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎత్తిపోసినటువంటి ఈ మేడిగడ్డను కనుక రిపేర్ చేయించి ఇప్పటికే ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చి వెంటనే వాళ్ళు ఒకసారి అన్నారు డైమండ్ కట్ చేసేసి మొత్తము దాన్ని రిపేర్ చేస్తున్నాము, అప్పుడు కనుక రిపేర్ అయితే ఇప్పటివరకు అయిపోయేది. నీళ్ళు ఎత్తిపోసేవాళ్ళు ఇప్పటికీ ఆడ 4-5 వేల క్యూసెక్కులు పోతున్నటువంటిది. ఒకవేళ రిపేర్ చేయకపోయినా అక్కడ ఏదైనా మట్టి కట్ట అడ్డేసి అయినా ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉండే. ఈ తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, పండిన పంట రైతాంగానికి చేతికొచ్చేది ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక రకంగా పండిన పంట అంత వస్తే మళ్ళీ మేము ఎక్కడ కొనాలనే బాధ ఆ ప్రభుత్వాన్ని ఆలోచించినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయట్లేరు, పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేరు. మళ్ళీ కొనుగోలుకు సంబంధించి పంట కావాలని ఎండబెట్టినట్టు చేసారు, కావాలని మార్కెట్లోకి దీన్ని ఒక పరిపాలనకు సంబంధించిన ఒక కోఆర్డినేషన్ లేకుండా చేసేసి రైతాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే విధంగానే ఉన్నారు. కాళేశ్వరం కూడా ఏమైంది, ఇప్పుడు నిన్న దాకా JNHM నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందాక దాన్ని ముట్టమన్న వాళ్ళు మరి నిన్న ఎట్లా ముడుతున్నారు? మన కేసీఆర్ పోయినందుకు కేసీఆర్ పర్యటన ఇప్పుడు ఎట్లా అదే వస్తుంది అర్థం. కేసీఆర్ పర్యటనతో నీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ పర్యటనతో రిపేర్లు మొదలు పెడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఐడియా ఉంది, ఎవరన్నా ఒకరు గట్టిగా వెంటబడితేనే పనిచేసేటట్టు అయితే తయారైంది. ఒక మొద్దు నిద్రలాగా ప్రవర్తిస్తే ఆ నిద్రను ఎవరైనా గట్టిగా గిచ్చి లేపినట్లయితే పనిచేస్తుంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బీజేపీ పైన అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక పైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ. తర్వాత బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు, బీఆర్ఎస్ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో దురుద్దేశంతో తప్పుడు కథనాలని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన తప్పుడు కథనాలని ప్రసారం చేస్తుంది ఆంధ్రజ్యోతి అంటూ బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విన్నవించింది బీఆర్ఎస్. రైట్, దేవిప్రసాద్ గారు, సో ఎందుకు చర్యలకు మీరు కోరుతున్నారు? అంటే ఒకటి రాజేష్ గారు, అంటే ముఖ్యమంత్రి అనేటువంటి ఒక రాజ్యాంగబద్ధంగా పదవి నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన్నే రాజ్యాంగాన్ని వైలేషన్ చేస్తూ ఇటీవల మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా చూస్తున్నాం. కేవలం కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేసేటువంటి మాటలు మాట్లాడమే కాకుండా సమాజంలో ఒక
ఉద్రిక్త వాతావరణం, హింస పెచ్చరిల్లే విధంగా వారు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో మానవ బాంబులు అవుతాం, లేకుంటే పేగులు మెడలేసుకొని తిరుగుతాం, మేము ఊరుకుంటామా, టిట్ ఫర్ ట్యాట్ చేస్తాం. అంటే రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా అంటే దానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప మేము కూడా మీరు రాయితను కొడుతుంటే మేము రాయితను కొడతాం, మీరు తుపాకీ పెట్టుకుంటాం మేము తుపాకీ పెట్టుకుంటామంటే ఇక పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు. కాబట్టి వీటి విషయంలో చాలా రోజు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము కేసీఆర్ గారి కుటుంబానికి జైల్లోని. గతంలో సంజయ్ లాంటి వాళ్ళేమో జైలుకు పోయి పరిశీలన చేసి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో వాళ్ళ మీడియా వేదికగా, వాళ్ళ సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని అరికట్టాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని వారు మాట్లాడడం కావచ్చు, ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నదని కావచ్చు. కేటీఆర్ గారు ఒక సమావేశంలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఢిల్లీ కప్పం కడుతున్నట్టే వారి మీద కేసు ఫైల్ చేసి, మరి వీళ్ళందరి మీద ఎందుకు కేసులు ఫైల్ చేస్తలేరు? కాబట్టి ఇక ఉన్న చివరి అంశం మరి ఎన్నికల కమిషన్ ఆశ్రయించడం. అందుకే మరి రేవంత్ గారి మీద, ఇవి ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి మీద, ఎక్స్ వేదికగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఏమైపోయిందంటే కేవలం మిగతా నాయకులకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తుల పట్ల సీరియస్గా కనబడుతున్నది తప్ప ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేస్తున్నటువంటి మాటల పట్ల ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉన్నది. అందుకే మేము ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెచ్చగొట్టేటువంటి మాటలు, వ్యక్తిగతంగా తూలనాడేటువంటి మాటలు, కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ గారిని కించపరిచేటువంటి మాటలు, నిర్ధారణ కాకముందే నిర్ధారణ అయినట్టు చెప్పేటువంటి అంశాలు. అసలు రాధాకృష్ణరావు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏం వ్యవహారం అవుతున్నదో వాళ్ళు ఎవరి వివరణ లేదు. ఒక ప్రెస్ మీట్ లేదు. అందులో 10 మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, లేకుంటే ఇంకొకరు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, పలానా ఆయన ఉన్నాడు అని చెప్పి ఇవాళ పుంకాలుగా వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. దీనివల్ల డెఫినెట్గా సమాజంలో ఒక రకమైనటువంటి చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని కట్టడి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము ఎన్నికల సంఘానికి డిమాండ్ చేస్తాం. విజయ్ గారు, చూడాల్సింది ఏంటంటే ఒక మైండ్ గేమ్, పొలిటికల్ పార్టీగా ముఖ్యమంత్రి గారు మైండ్ గేమ్ ఆడుతున్నటువంటిది ఇబ్బంది. ఈ విషయంలో ఎలక్షన్ కమిషనే సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఒక ముఖ్యమంత్రి స్థాయి కాకుండా ఆ భాష మాట్లాడడం, ఇష్టం ఉన్నటువంటి భాషలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఆ రెచ్చగొట్టేటువంటి మాటలన్నింటిని కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం, ఇవన్నీ ఏమవుతుంది, ఎన్నికల్లో ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది ఓటర్లు. ఇదంతా దీన్ని సుమోటోగా అసలు ఎలక్షన్ కమిషనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో గతంలో సెషన్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో ఆ రకమైనటువంటి ఎలక్షన్ వ్యవస్థను అయితే ప్రస్తుతం కనిపించటం లేదు. అధికార పార్టీగా ఉన్నటువంటి ఏ స్టేట్లలో ఆ స్టేట్లో అధికార పార్టీ, నేషనల్ లెవెల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇట్లా ఒక పక్షపాతం లేకుండా ఒక నిష్పక్షపాత ప్రజాస్వామ్యయుతంలో ఎలక్షన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. ముఖ్యమంత్రి ఒక తుక్కుగూడ సభలో అన్ని రకాలుగా బూతులు మాట్లాడి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఈ రకంగా మాట్లాడితే అదొక పెద్ద ప్రభావితం చూపించే అంశమే కదా. మరి దాన్ని ఎలక్షన్ కమిషన్ గత ప్రభుత్వ విధానాలు ఉంటే విధానాల గురించి మాట్లాడచ్చు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది అది చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఈ మాట్లాడుతున్నటువంటి భాష కూడా కాదు. దీన్ని కట్టడి చేయాలి. ఎవరు కట్టడి చేయాలి? ఇదిట్నే అనుకుంటూ పోతుంటే రోజు ఇంత సోషల్ మీడియా కోసం మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే అవన్నీ సోషల్ మీడియా కోసం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. సోషల్ మీడియాను కూడా ఈ ఎటువంటి అంశాల పట్ల దానికి వైరల్ చేయడానికి, దాన్ని వైరల్ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, దీనికోసం ఎలక్షన్ కమిషన్ మీద సపరేట్గా మీడియా నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు పరిశీలించడం కోసం ఓ వింగ్ ఏర్పాటు చేసినామని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఆ వింగ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి, ఇట్లాంటివన్నీ కేవలం అధికార పార్టీ వాళ్ళకు ఒక తీరుగా ఉంటుంది, మిగతా ఎలక్షన్లో కొట్లాడుతున్న మిగతా వాళ్ళకి సమబుద్ధిగా ఉండే ఒక వాతావరణం కనిపించడంలో ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ విఫలమవుతుంది. దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత, దీనికి అవసరమైతే ఎలక్షన్ సంస్కరణలు తెస్తారా, ఇంకేది తెస్తారా అనేది మాత్రం ఎన్నికల కమిషన్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది అన్ఫెయిర్ ఎలక్షన్గా మిగిలిపోతుంది ఇట్లనే ఉంటే మాత్రం. రైట్. దేవిప్రసాద్ గారు, మరొక అంశం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఎంపీగా పోటీలో ఉన్నటువంటి దానం నాగేందర్ పైన కూడా
బీఆర్ఎస్ పిటిషన్ వేసింది హైకోర్టులో తన అనర్హుడిగా ప్రకటించాలని. స్పీకర్కు విన్నవించినా, వినతి పత్రం అందించినా కూడా స్పీకర్ తాత్సారం చేస్తున్నారు. సో మీరు దానిపైన చర్యలు తీసుకోవాలి, అనర్హుడిగా ప్రకటించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్. ఇప్పుడు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులు. వారు పార్టీ వెంటనే పోయి కండువా వేయించుకున్న తర్వాత వెంటనే బీఆర్ఎస్ పార్టీ స్పందించి డిస్క్వాలిఫై చేయాలి ఆయనని చెప్పి మేము మన స్పీకర్ గారికి చట్ట ప్రకారం ఇచ్చినాం. ఇప్పటి వరకు స్పీకర్ గారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటలేరు. తీసుకోకుంటే ఏ పోరాటం చేయాలో ఆ పోరాటం చేస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు హైకోర్టులో కూడా పిటిషన్ వేసినాం. డెఫినెట్గా ఇది ఒక అంశం. రెండవ అంశం ఏంటంటే ఇలా చట్టపరమైనటువంటి చర్యలకి ఎంత మనం ప్రయత్నించినా కూడా అది డిలే అయ్యేటువంటి అవకాశం. కానీ ఈ ఫిరాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకటి మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఢిల్లీలో. చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఒక గుర్తు నుంచి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఎన్నికైనటువంటి ఎవరైనా పోతే వారిని డిస్క్వాలిఫై చేయాలని రాహుల్ గాంధీ గారే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసినాం. వాళ్ళే అతిపెద్ద ప్రజాస్వామికవాదిగా వాళ్ళు మా మేనిఫెస్టో గొప్పదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి తగిలిన చాలా దెబ్బలు ఉన్నాయి. కర్ణాటక నుంచి అనేక హిమాచల్ ప్రదేశ్ వరకు చాలా దెబ్బలు తగిలినాయి. ముఖ్యమైన అంశంగానే వాళ్ళు ముఖ్యమైనటువంటి అంశంగా పేర్కొన్నారు. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతే ప్రజలు రాళ్లతో కొట్టాలని పిలిపించారు. ఇప్పుడు రాళ్లతో కాదు కదా, కనీసం ఇసుకతో కూడా కొట్టనటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ కనపడుతుంది. మూడు, నిర్లజ్జగా అటు కడియం శ్రీహరిని కావచ్చు, ఇటు నాగేందర్ని కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యేని కావచ్చు, అప్రజాస్వామికంగా వీళ్ళని ముగ్గురిని కూడా ఆ పార్టీ నుంచి తీసుకొని ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ కండవాళ్ళు కప్పేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డ్యూయల్ రోల్. ఒకవైపు రాహుల్ కాంగ్రెస్ ఒకటి చెప్తా ఉంది, రేవంత్ కాంగ్రెస్ ఒకటి చేస్తూ ఉంది. మొత్తంగా కూడా ఏంటంటే మేము ఫిరాయింపులను ప్రోత్సహించాం, మాకు అవసరం లేదని చెప్పుకుంటూనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులను తీసుకోవడానికి రకరకాల ప్రలోభాలు పెట్టి బెదిరింపులు చేసి ఇవాళ తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దీని మీద మేము ఎంతవరకైనా న్యాయ పోరాటం మొత్తం ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఖైరతాబాద్కి డెఫినెట్గా దానం నాగేందర్ డిస్క్వాలిఫై అవ్వడం ఖాయం. ఎందుకంటే నిర్లిజ్జగా కప్పుకున్నటువంటి అన్ని వీడియోలు కానీ సాక్ష్యాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కాకుండా సుప్రీంకోర్టు వరకైనా తెలుసుకొని మేము ఉప ఎన్నిక తెచ్చే వరకు నాగేందర్ను డిస్క్వాలిఫై చేసే వరకు పోరాడతాం. రైట్ విజయ్ గారు, సో దానం నాగేందర్ విషయంలో చర్యలు తీసుకోండి అంటూ హైకోర్టును ఆశ్రయించి అనర్హుడిగా ప్రకటించాలనేది బీఆర్ఎస్ నిన్న వేసినటువంటి పిటిషన్. అందాక పరిస్థితి రాకూడదు అసలు. సుతప్పు సమాటాలు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. అందాక ఒకవేళ జాయిన్ చేసారు, ఇమ్మీడియట్గా రిజైన్ చేసిన తర్వాతనే మొత్తం టికెట్ ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, టికెట్ అనౌన్స్ చేయండి, ఆ పని చేయాలి కదా. ఇట్లాంటి దుర్మార్గమైన ఒక అప్రజాస్వామిక విధానాలను భారతదేశానికి పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేమేదో మొత్తం మారిపోయినాం, మేనిఫెస్టోలో పెడుతున్నాం అంటే ప్రజలు విశ్వసించే అవకాశమే లేదు. ఈ 60 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలను ఊలగొట్టడం కానీ, ఎమ్మెల్యేలను ఇంకో పార్టీలు కలిసి ఇంకో పార్టీలకు తీసుకోవడం కానీ, అసలు ఇక తెలంగాణ ఉద్యమం అప్పుడైతే ఇక్కడ తెలంగాణ ఉద్యమే ఉండొద్దని అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న పార్టీనే మొత్తం చంపేయాలన్నటువంటి ప్లాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసి ఎమ్మెల్యేలనే తీసుకున్నటువంటిది. దాన్ని విచారణ చేసి లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఇద్దరు మీద అనర్హత వేటు వేసినట్టు. ఇప్పుడు ఎందుకేరు? ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టుతున్నామని పెట్టినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇది ఒక పెద్ద సాక్ష్యంగా కనిపిస్తుంది కదా. దాని మీరు టికెట్ అనౌన్స్ చేశారు, కేసీ వేణుగోపాల్ సంతకంతో రిలీజ్ చేశారు ఏఐసిసి నుంచి సికింద్రాబాద్ క్యాండిడేట్ ఎవరు అనేది. అట్లా ఎట్లా క్యాండిడేట్ను రిలీజ్ చేశారు? కేసీ వేణుగోపాల్ మన మీటింగ్లోనే చిత్తుకుగూడలో. అట్లాంటి మీటింగ్లో వచ్చినప్పుడు ముందు రిజైన్ చేసేయండి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిన తర్వాతనే మీరు అనౌన్స్ చేయాల్సినటువంటి ఉండే. ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉనికి కోల్పోయేటువంటి దశలో వాళ్ళకి ఏదో నిజాయితీ నీతి మాటలు గుర్తొచ్చినటువంటి కనిపిస్తుంది. మేనిఫెస్టోలో పెట్టినవంటే కాదు, ఇంప్లిమెంటేషన్ చేయించి చూస్తేనే ప్రజలు విశ్వసిస్తారు. ఇది కోర్టు దాకా పోవాల్సినటువంటి అవసరమే ఉన్నది. అంత వేరే పార్టీ కోర్టుకు పోయి అనర్హత వేటు వేయాలని ఫైట్ చేయాల్సినటువంటి సీనే లేదు. ఇమ్మీడియట్గా నైతిక బాధ్యత నిజాయితీ ఉంటే చేయించాలి. రాహుల్ ఏమో మోడీని చౌకీదార్ చోర్ అంటే, రేవంత్ ఏమో బడే బాయ్ అని అంటున్నారు. ఆదాని ఫ్రాడ్ అని ఆయన అంటే హమారా ఫ్రెండ్ అని రేవంత్ చెప్పుకుంటున్నారు. ఆయనేమో గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ గాంధీ అంటే, ఈయనేమో తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటున్నారంటూ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోడిని చేస్తున్నారంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేవిప్రసాద్ గారు, సో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోడిని చేస్తున్నారంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. సో అంటే ఎట్లా వాళ్ళ ఇద్దరి రేవంత్ రెడ్డి అలాగే మోడీ
ఫ్రెండ్షిప్ అనేది ఎట్లా ఉందని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మనం ఇంతకుముందు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఇదే అంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నది, రేవంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇక్కడ పీసీసీ ఏం చెప్తా ఉన్నది. ఒక జాతీయ పార్టీకి ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి, రాష్ట్రమైన దేశమైన విధానాలపైన కూడా. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే దేశంలో ఒక విధానం, రాష్ట్రంలో ఒక విధానం అనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డికి పరిపాటి అయిపోయింది. ఆయనేమో డిఫెక్షన్స్ ఎవరు పోవద్దు వేరే పార్టీలకు అంటాడు, ఎవరైనా మా పార్టీలోకి రావచ్చు డిఫెక్షన్ ఉన్నదని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈయననేమో బడే బాయ్ అంటాడు, ఆయనేమో చోర్ అంటాడు. ఇట్లా నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి ఆయన మోదీని చౌకీదార్ చోర్ అంటేనేమో ఈయనేమో బడే బాయ్ అంటున్నాడు. ఆయన ఆదాయాన్ని ఫ్రాడ్ అంటే ఈయననేమో మొన్న ఎంఓయూలు చేసుకున్నారు పోయి దావోస్లో మీటింగ్లో. కాబట్టి మొత్తంగా కూడా ఇవాళ రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకవైపు ఉల్టా చేసేటువంటి పద్ధతిలో రేవంత్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ రేవంత్కు జాతీయ కాంగ్రెస్ విధానాలు లేవు, ఏమీ లేవు, కేవలం ఇగో నన్ను ఓటుకు నోటు ద్వారా మీరు దొరకబట్టి జైల్లో పెడతారా అనేటువంటి కక్ష జరుపుకొని మంగమ్మ శపథం లాంటి సినిమాలు చూసినాం కదా, ఏమైనా చేస్తే మళ్ళీ శపథం చేయాలని. ఇవాళ ఆ శపథాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చినట్టుగా కనబడుతున్నది తప్ప ప్రజా పరిపాలన అందివ్వాలి, బీఆర్ఎస్ కంటే మెరుగైనటువంటి పాలన ఇవ్వాలి, రైతు బీమా అన్నారు, రైతు భరోసా అన్నారు, దానికంటే మంచి స్కీమ్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, ఎక్కువ ప్రాజెక్టులు కట్టాలి, ఎక్కువ నీళ్లు నింపాలి అనేటువంటిది ఏమీ లేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక్క చర్చ, ఈ 100 రోజుల చర్చ లేదు. జాతీయ విధానాల మీద అయితే అసలే చర్చ లేదు. ఇవాళ మోదీ ఈ 10 ఏళ్లలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక పాలన పట్ల కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ దాన్ని నిలువరించేటువంటి అనేక విషయాలు ప్రజల ముందు చర్చ పెట్టి ప్రజా చైతన్యం చేసి ఇలా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓడగొట్టడానికి అవసరమైనటువంటి నేపథ్యం చేయాలి. వాళ్ళకి మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలియదు. ఇలా దేశం మొత్తం శత్రుత్వాన్ని వదిలి కేవలం తెలంగాణనే టార్గెట్ చేసేటువంటి విధంగా జాతీయ కాంగ్రెసు, రాహుల్ కాంగ్రెసు, రేవంత్ కాంగ్రెసు అన్ని కలిసి ఒక తెలంగాణనే టార్గెట్గా ఎంచుకునేది తప్ప దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తలేరు. కనీసం ఎక్కడైనా దయదలిచి ప్రజలు అధికారం ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి శక్తి లేదు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన పూర్తిగా విఫలమైండు. ఇలా జాతీయ కాంగ్రెస్ అనేది పూర్తిగా ప్రజల సమస్యల్ని మోడీ చెప్పినట్టే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను ఇక్కడ నిలబెడుతున్నారు. బీజేపీకి లాభం చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనేది నిన్న అంటే మొదటి నుంచి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిన్న ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఉన్నారు. నిరుద్యోగం మీద చర్చ జరగాలి, రూపాయి మారకం విలువ మీద జరగాలి, లేకుంటే పెట్రోల్ డీజిల్ ధరల మీద చర్చలు జరగాలి, అధిక ధరల మీద చర్చలు జరగాలి. ఇవాళ చర్చ అంతా ఏం జరుగుతుంది? ఈ పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ విషయాలన్నిటి మీద మీరు అన్నట్టు ఇవాళ ఏ అంశాలైతే ప్రధానంగా ఉన్నాయో వాటి మీద చర్చ జరగాలి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ చర్చనంతా పక్కకు పెట్టి ఆయనకు సంబంధించినటువంటి రాజకీయాలు ప్రచారం చేసుకోవడానికి అగో మిమ్మల్ని జైలుకు పెడతాం, లేకుంటే నా కుట్ర పెద్దగా ఏంటంటే ఇవాళ ఎవరో పడగొడుతున్నట్టు, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అని ఇలా పడుతూ ఉన్నారు కదా. కుట్ర జరుగుతున్నట్టు రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసి, ఎవరు చెప్పారు? అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సమాచారం పక్కా అయితే డెఫినెట్గా బయట పెట్టి చర్యలు తీసుకోవాలి. కానీ మీరు కుట్ర చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారు? శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నాడా, లేకుంటే హనుమంతరావు చేస్తున్నాడా, ఇంకొకరు చేస్తున్నారా? కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఏమైనా చేస్తున్నారా? నీకు రెఫరెండం అన్నావు కదా, ఇవాళ ఒకవేళ సరైనటువంటి స్థానాలు రాకుంటే ఇది రెఫరెండం అన్నావు. నిన్న బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఒక సేమ్ ఇదే మాట్లాడారు. హస్తం పార్టీలో 5 షెండేలు ఉన్నారు, ఒక్కరు కాదనేది. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి తెలిసిన 5 ఉన్నారు, ఇంకొక 5 మంది 10 మంది షిండేల కంటే తక్కువ ఉండరు. ఏనాటికైనా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలిసే వాళ్ళను బెదిరించడానికి మా మీదికి తుపాకి పెట్టి కాలుస్తున్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళని బెదిరించడానికి పేగులేసుకు అరే నన్ను దించితే చూస్తా కొడుక మిమ్మల్ని ఎవరిని బతకని అని ఏదైతే మాటలు చెప్తా ఉన్నాడో ఆ మాటలు ఇంటర్నల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, మిగతా ప్రతిపక్ష నేతలకు నేను అనుకుంటలేడు, వాళ్ళ పేరు మీద మమ్మల్ని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దానంతటదే కూలిపోతుంది. ఇలా బీఆర్ఎస్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బీజేపీ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇవ్వలేదు. ప్రజా ఆగ్రహానికి గురైతే వారి పరిపాలన చేయలేనటువంటి ఒక అనివార్య స్థితికి ఇలా కాంగ్రెస్ నెట్టబడడం మాత్రం ఖాయం. విజయ్ గారు, కేటీఆర్ గారి ఉద్దేశం ప్రకారం రాహుల్ గాంధీని పిచ్చోని చేస్తున్నారు రేవంత్ అనేది, సో ఎట్లా అది ఎందుకు అన్నారు, ఎట్లా జరుగుతుంది అది? ఎందుకంటే రాహుల్ గాంధీది ఏంటంటే దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వం వీక్ అయిపోయింది. రాహుల్ గాంధీ వీక్ అయిపోయి ఏం చేసిండు? దేశవ్యాప్తంగా పార్టీని అవుట్సోర్సింగ్ ఇచ్చేసిండు. ఇప్పుడు దాదాపు తెలంగాణలో
ఇతర పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఆయనకు అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు. అదేవిధంగా కర్ణాటకలో డీకే శివకుమార్కి అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు. కేరళలో సుధాకర్ అని ఇట్లా దేశవ్యాప్తంగా తన వీక్నెస్ని తనకున్నటువంటి బలహీనలతోటి అవుట్ సోర్సింగ్ ఎవరెవరైతే ఏమైతే చేయగలుగుతారో వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు. తెలంగాణలో ఇచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ ఏంది, ఇచ్చిన తర్వాత అక్కడికి ఆయనకు కావాల్సిన సరుకులు సరంజామా రావాలి, ఇచ్చిన తర్వాత అయిపోయి బ్లాక్మెయిలింగ్, ఇచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఇచ్చిన తర్వాత లక్ష్యం నెరవేరిన తర్వాత నా వాటా నాకు వచ్చినాక నీ మాట నేనెందుకు వినాలి అని రాష్ట్రంలో తాను ఉన్నటువంటి దాంట్లో 5 ఏళ్ళు నేను తన పదవిని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవసరమైతే బీజేపీ తోటి వెళ్ళిపోయినా రాహుల్ గాంధీ ఏం అనలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇంత పెద్ద పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఆయన తప్పు చేసినా ఇంకేదైనా చేసినా సేమ్ అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అబద్ధాలు చెప్పే పోతున్నారు తప్ప ఆ పార్టీలో జరుగుతున్నటువంటి గతంలో మాదిరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము, అంతకుముందేమే పార్టీలో ఉంటే జగన్ మీద కేసులు పెట్టి ఇది చేసి సస్పెండ్ చేసినటువంటి కొంతమంది నుండి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాహుల్ గాంధీకి లేదు. తన చేయి దాటిపోయింది, కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లో లేదు. ప్లస్ ఈయనకు రాజకీయాల మీదనో దేశం మీదనో ఒక రకమైనటువంటి గట్టి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనిపించలేదు, ఆయన కనిపిస్తలేదు. లేకపోతే దేశవ్యాప్తంగా ఉంటుంటే నీకు ఏ అంశాల మీద చర్చ తీసుకోపోవాలి, ఏ అంశాలు ఇక్కడికి వచ్చి పనికి మాలినటువంటి అంశాల మీద చర్చకు తీసుకెళ్తున్నారు తప్ప దేశ ఆర్థిక విధానాలు, దేశ వ్యవసాయ విధానాలు, మీరు పెట్టిన మేనిఫెస్టోల్లో కూడా ఉచిత విద్యుత్ పెట్టలేదు, అది రైతు రుణమాఫీ పెట్టలేదు, ప్లస్ దానికి సంబంధించినటువంటి ఎంఎస్పీకి సంబంధించినటువంటి ఒక కమిటీ వేస్తామని చెప్తున్నారు తప్ప మీరు ఎందుకు దానికి సంబంధించి ఒక గట్టి విధానం తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం, చట్టం తెస్తామని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద, ఉన్నటువంటి అంశాల మీద వీళ్ళకి పూర్తి అవగాహన లేదు. అవుట్ సోర్సింగ్ పార్టీకి ఇచ్చేయాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దోసుకున్నారు, మాకు ఇంత కప్పం కట్టినట్టు కట్టేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్కి వీళ్ళు లొంగిపోయేటువంటి సిచ్యువేషన్లో ఒక రాజకీయ పార్టీని అవుట్ సోర్సింగ్ ఇచ్చి నడుపుతున్నటువంటి దశకు కాంగ్రెస్ పార్టీ చేరిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది. అందుకే గ్రూపులు ఇన్ని గ్రూపులు చిన్న రాష్ట్రంలో ఇన్ని గ్రూపులు ఇంతమంది బ్లాక్మెయిల్ చేయడం, ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని సీట్లు కూడా ఇన్ని ఉన్నాయి, ఇంకా ఖమ్మం సీట్ అనౌన్స్ చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి కాంగ్రెస్ పార్టీ పోయింది. ఇంకోటి అంటే కాంగ్రెస్ కు తేడా కొడుతున్నదా అని ఒక వార్త హెడ్లైన్ మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కుట్ర దొంగ దెబ్బ వ్యాఖ్యలు దీనికి సంకేతం అనేది. సో మొన్నటిదాకా తమ పాలనకు ఈ ఎన్నికల్లో రెఫరెండం అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కుట్రలు అంటూ సానుభూతి రాగం ఎందుకు ఎత్తుకున్నారు మన కొడంగల్ సభలో కావచ్చు, ఇంకా కార్యకర్తలతో మాట్లాడిన వాటిల్లో అనేది ఒక రైటింగ్ మనకు కనబడుతుంది. ఎందుకు పేపర్లలో వచ్చిన రియాక్షన్స్ సర్వేలు కావచ్చు, వివిధ రకాల సర్వేల రిపోర్ట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అనుకున్నాం మేము 14 అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటిది 10 దాటితే సింగిల్ డిజిట్కి పడిపోతున్నటువంటి అంశం అనేది సర్వేలు చెప్తున్నటువంటి వాళ్ళ సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అనే సిచ్యువేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ని రాకపోతే తను బలహీన పడిపోతాడు. 10 దాటకపోతే 14 వస్తున్నాయని చెప్పి రాకపోతే 7, 8 దగ్గరనో 6 దగ్గరనో ఆగిపోయినట్లయితే తన సీటుకు తనకు ఎసరు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పార్టీని వితిన్ ద పార్టీలోనే రెడీగా ఉన్నారు. బీజేపీ ఆల్రెడీ చెప్తానే ఉన్నారు, షిండేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనే షిండే తయారు కావచ్చు, లేదా కొంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక సహకారం చేసి కొంతమంది ఎమ్మెల్యేలను ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు నిరంతరం, ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగానే ఒప్పుకోనటువంటి వాళ్ళు ఇక హైకమాండ్ ఏదో అవుట్ సోర్సింగ్ ఇచ్చింది ఆయనకు చేసిన హైకమాండ్ మాటను కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చూసిన హైకమాండ్ మాట ఉన్నందుకు వాళ్ళు ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు కూడా ఆగే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ సర్వేలు ఫీడ్బ్యాక్ వస్తున్నటువంటి నేపథ్యంలో తనకు నెగిటివ్ థాట్ మొదలైంది, ఎట్లా ఉంటుంది పరిస్థితి అని. దాన్ని కవర్ చేయడానికి కోసం ఇప్పుడు అభివృద్ధి అంశం కాకుండా మహబూబ్నగర్ జిల్లాకు పోయినప్పుడు ఏంది, నేను ఈ జిల్లా నుంచి కొడంగల్ నుంచి సీఎం అయిన వ్యక్తిని, మీరు వేస్తే ఇంత ఉంది, మళ్ళీ నన్ను ఈ జిల్లాకు ఒక అవకాశం ఉంది, ఒక సీఎం అవకాశం వచ్చింది, దీన్ని వదులుకోవద్దని ఒక ప్రజలకు విజ్ఞప్తి, సానుభూతిపరమైనటువంటి మాటలు చెప్పడం మొదలుపెట్టారు. రైట్. దేవప్రసాద్ గారు, పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, ఆ వ్యతిరేకతను గ్రహించారా ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక విమర్శ లేదంటే ఒక విశ్లేషణ అనేది వినిపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు దొంగ దెబ్బ తీస్తున్నారు, నన్ను కుట్ర చేస్తున్నారు అనేది ఆ రకంగా మాట్లాడుతున్నారు. రాజేష్ గారు, ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ ఎన్నికల రెఫరెండం 14 సీట్లు సాధిస్తామన్నాడు. సర్వేలు చేసిన తర్వాత మొత్తం సర్వేలలో డొల్లతనం బయట ఉండదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల
గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. రెండవది ఈ అనేక జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇచ్చిన హామీల ఉల్లంఘన జరుగుతూ ఉంది, వాళ్ళ ప్రవర్తన ఇంకొక రకం మూడవది ఇంటర్నల్గా ఆయనకు వస్తున్నటువంటి అనేక సమస్యలు, రెఫరెండం అని చెప్పి ఆయన అభ్యర్థుల్ని పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత పార్టీలో ఒక రకమైనటువంటి ఆయన కేఎల్ఆర్ గారే స్వయంగా చెప్పారు, మీరు ఇట్లా గేట్లు తెరుస్తూ ఉన్నారు, మీరు గేటు తెరిస్తే ఉన్న నీళ్ళని వెళ్ళిపోతాయని కేఎల్ఆర్ గారు చెప్పారు. ఎందుకంటే చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తే మీరు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా సీట్లు ఇస్తూ ఉన్నారు. రేపు ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్లో అంతరంగికంగా చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటి వల్ల రేపు ముఖ్యమంత్రి పదవి కోల్పోతుందేమో అనేటువంటి భావనతో ఆయనకున్న ఇన్ఛార్జ్ను కూడా తీసేసుకున్నాడు. గతంలో ఇన్ఛార్జీలు పెట్టుకున్నారు వీళ్ళు పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రుల పేరు మీద. ఇప్పుడు ఆ ఇన్ఛార్జీలు తీసుకున్నారు. ఇప్పుడు రెఫరెండం విషయం పక్కకు పెట్టి ఇప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ తేడా కనబడుతుంది. ఇలా 5-6 సీట్ల కంటే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదని వాళ్ళ సర్వేలు చెప్తా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏమో ఇలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్లు లేవు, విద్యుత్ లేదు, రైతులకు సంబంధించినటువంటి విషయాల మీద సరైనటువంటి స్పందన లేదు. కాబట్టి వీటన్నిటి పట్ల కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రేపు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.